నందమూరి నరసింహం బాలకృష్ణ 6 పదుల వయసు దాటినా సరే యంగ్ హీరోలకు గట్టి పోటీనిస్తూ వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. లేటెస్ట్ గా ప్రేక్షకుల ముందుకొచ్చిన డాకు మహారాజ్ కలెక్షన్లు కొల్లగొడుతోంది. దీంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. అయితే ఆయన వారసుడు మోక్షజ్ఞ ఎంట్రీ ఆలస్యం అవడం మాత్రం అభిమానులను నిరాశకు గురిచేస్తోంది. వాస్తవానికి మోక్షజ్ఞ టాలీవుడ్ ఎంట్రీ ఎప్పుడెప్పుడా అని ఎంతో కాలంగా వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. అయితే మోక్షజ్ఞ ఎంట్రీని ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు. హనుమాన్ ఫేమ్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో మోక్షు డెబ్యూ మూవీ ఉంటుందని వెల్లడించారు. ఆ సినిమాకు సంబంధించి మోక్షజ్ఞ బర్త్డే సందర్భంగా గతేడాది సెప్టెంబర్లో ఒక పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. కానీ ఇప్పటి వరకు ఈ సినిమాకు సంబంధించి ఎటువంటి అప్డేట్ కూడా బయటకు రాకపోవడంతో అభిమానులు నిరాశ చెందుతున్నారు. మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఇచ్చేందుకు ఇంత ఆలస్యం అవడం ఆశ్చర్యానికి గురి చేస్తోంది. టాలీవుడ్ లో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న బాలయ్య వారసుడికి ఇండస్ట్రీలోకి అడుగు పెట్టడానికి ఇంత సమయం ఎందుకు పడుతుందని నెటిజన్స్ సైతం ప్రశ్నిస్తున్నారు. అయితే మోక్షజ్ఞను టాలీవుడ్ కు పరిచయం చేయడం కోసం చాలా కసరత్తే చేశారు బాలయ్య బాబు. ఆచితూచి అడుగులు వేస్తూ ఎన్నో కథలు పరిశీలించిన తర్వాతే ప్రశాంత్ వర్మను దర్శకుడిగా తీసుకొచ్చారు. కానీ సినిమా ఆలస్యం అవుతుండడంతో బాలయ్య కూడా అసహనం వ్యక్తం చేస్తున్నారట. ప్రశాంత్ వర్మ వేరే సినిమాలతో బిజీగా ఉండడం వల్లే మోక్ష మూవీకి టైం ఇవ్వలేకపోతున్నారని అంటున్నారు. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తుంటే మోక్షజ్ఞ సినిమా ఇప్పట్లో పట్టాలెక్కేలా కనిపించడం లేదనే వాదన వినిపిస్తోంది. దీంతో అభిమానులు మోక్షజ్ఞ విషయంలో నిరాశ వ్యక్తం చేస్తున్నారు. నందమూరి వారసుడు ఎప్పుడు ఎంట్రీ ఇస్తాడో ఏంటో అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇదిలా ఉంటే ప్రశాంత్ వర్మ మోక్షజ్ఞ చిత్రం ఆగిపోయిందని కూడా వార్తలొస్తున్నాయి. అయితే మూవీ ఆగిపోలేదని, తాత్కాలికంగా బ్రేక్ పడిందని అంటున్నారు. మరోవైపు కొన్ని షాకింగ్ రూమర్స్ కూడా వస్తున్నాయి. మోక్షజ్ఞ డెబ్యూ చిత్రం నుంచి దర్శకుడిగా ప్రశాంత్ వర్మను పూర్తిగా తప్పించాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయట. నందమూరి కాంపౌండ్ నుంచే ఈ ప్రయత్నాలు మొదలైనట్టు తెలుస్తోంది. నందమూరి మోక్షజ్ఞ మంచి మాస్ చిత్రంతో లాంచ్ కావాలనేది ఫ్యాన్స్ కోరికట. కానీ ప్రశాంత్ వర్మ కాన్సెప్ట్ బేస్డ్ చిత్రాలు చేస్తుంటారు. హీరో ఎలివేషన్స్ కి కాన్సెప్ట్ బేస్డ్ చిత్రాల్లో అంతగా ప్రాధాన్యత ఉండదు. అభిమానుల కోరికకు భిన్నంగా వెళ్లకూడదనేది బాలయ్య ఆలోచన అని కూడా ప్రచారం జరుగుతోంది. దీంతో ప్రశాంత్ వర్మను పక్కన పెట్టి స్టార్ డైరెక్టర్ తో మోక్షజ్ఞ డెబ్యూ చిత్రం సెట్ చేయాలని సోషల్ మీడియా వేదికగా నందమూరి ఫ్యాన్స్ ట్రెండింగ్ మొదలుపెట్టారు. వాస్తవానికి అన్ని అనుకున్నట్టు జరిగితే నందమూరి వారసుడు మోక్షజ్ఞ ఎంట్రీ ఇప్పటికే అయిపోవాల్సి ఉంది. కానీ ఇంతవరకు ఆ అవకాశం లేకుండా పోయింది. ప్రశాంత్ వర్మ ప్రాజెక్ట్ తో మోక్షజ్ఞ లాంచ్ అవ్వాలి. డిసెంబర్లో ముహూర్తం కూడా పెట్టారు. కానీ చివరి నిమిషంలో అది కార్యరూపం దాల్చలేదు. మోక్షజ్ఞ ఎంట్రీపై రకరకాల కథనాలు అంతే ఆసక్తిని రేకెత్తించాయి. అయితే డెబ్యూ కల్కి డైరెక్టర్ నాగస్విన్ చేతిలోకి వెళ్ళిందని మరో ప్రచారం జరుగుతోంది. మరికొంతమంది బాలయ్య డైరెక్షన్ లో ఆదిత్య 999 మ్యాక్స్ తో తన కొడుకును లాంచ్ చేస్తారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఆదిత్య 999 స్టోరీ కూడా బాలయ్య రెడీ చేశారట. ఆ కథను తానే డైరెక్ట్ చేస్తానని కూడా ప్రకటించారు. మరి అదైనా జరుగుతుందా అంటే అది ఇప్పటి వరకు క్లారిటీ లేదు. బాలయ్య వేర్వేరు సినిమాలతో బిజీ అవుతున్నారు తప్ప తనయుడి ఎంట్రీ విషయంలో ఎటు తేల్చడం లేదు. అటు నాగస్విన్ నుంచి కూడా ఎలాంటి సమాచారం ఇంతవరకు బయటకు రాలేదు. ఆయన కల్కి సెకండ్ పార్ట్ పనుల్లో బిజీగా ఉన్నారు. మరోవైపు ప్రశాంత్ వర్మ అన్ని రెడీ చేసుకున్నా ఎందుకో హోల్డ్లో పెట్టారన్నది డౌట్ గానే ఉంది. నిజానికి ఫిబ్రవరిలో ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ సినిమాను మొదలెట్టాలని భావించారు. అయితే ఇప్పుడు ఇంకాస్త లేట్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. త్వరలోనే మోక్షజ్ఞ విదేశాలకు వెళ్లబోతున్నారట. మోక్షు ఇంకా డైలమాలో ఉన్నాడని, తన సినిమా ఎవరితో చేయాలన్న విషయంలో ఇంకా ఓ నిర్ణయానికి రాలేదని, అందుకే ఇంత సమయం తీసుకుంటున్నాడని ఇన్సైడ్ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఇప్పటికే ప్రశాంత్ వర్మ కథ రెడీ చేశాడు కాబట్టి ఆయన కథనే ఫైనల్ చేస్తే ఫిబ్రవరిలో ఈ సినిమా మొదలైపోతుంది. లేదు మరో కథతో వెళ్దామంటే కనీసం మరో 3 నెలలనే టైం పడుతుంది. ఒకవేళ మోక్షజ్ఞ మరో దర్శకుడితో కమిట్ అయితే హనుమాన్ 2 సినిమాని పట్టాలెక్కిస్తాడు ప్రశాంత్ వర్మ. బ్రహ్మరాక్షస్ స్క్రిప్ట్ వర్క్ కూడా తుది దశలో ఉంది. ఈ 2 ప్రాజెక్టుల బిజీలో మోక్షజ్ఞ సినిమా లేట్ అయినా కూడా ప్రశాంత్ వర్మ పెద్దగా వర్రీ అవడం లేదు. ఎలాంటి స్క్రిప్ట్ తో తన కెరీర్ మొదలు పెట్టాలన్న నిర్ణయాన్ని బాలయ్య కూడా మోక్షజ్ఞకే వదిలేశాడని తెలుస్తోంది. విదేశాలకు వెళ్ళొచ్చాకే తన ఎంట్రీ సినిమాపై ఓ క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాదిలోనైనా మోక్షు మూవీని లాంచ్ చేస్తారా అన్నది ఇప్పుడు ఉత్కంఠ రేపుతోంది.